భారీ వరదలతో విజయవాడ కన్నీటి సంద్రమైంది. అంతులేని విషాదాన్ని మిగిల్చింది. వరద తగ్గుముఖం పడుతున్న కొద్దీ వరద బాధితుల బాధ, పరిస్థితి దయనీయంగా మారుతోంది. 5 రోజులు గడిచిన తర్వాత విజయవాడ కాస్త వరద ముంపు నుండి తేరుకుంటోంది. బుడమేరు కృష్ణా వరద సగానికి సగం విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. బుడమేరు పరిసర ప్రాంతాల్లోని కాలనీలన్నీ నీట మునిగాయి. వరద ఉధృతి తగ్గిన సింగ్ నగర్ ముంపులోనే ఉంది. సింగ్ నగర్లో ఎటు చూసినా మోకాళ్లలోతు వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 5 రోజులుగా వేలాది మంది ప్రజలు జలదిగ్బంధంలో ఉన్నారు. వేలాది మంది తాత్కాలిక పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని స్వచ్ఛంద సేవా సంస్థల సహా ఎన్ఆర్ఐ సంఘాలు, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా వరద బాధితులకు సహాయ సహకారాలు అందించారు. విజయవాడలో వరద బాధితుల కోసం గత 5 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు పంపిణీ చేసి వరద బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ పని ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమయ్యేది కాదని భావించిన ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ఇతరులను సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీంతో ఆహార పంపిణీ, నీళ్లు, మెడిసిన్, పాల ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు భారీగా ఇతర ప్రాంతాల నుండి తమ వంతు సాయం చేశారు. రాష్ట్ర నలుమూలల నుండి వరద బాధితులకు సాయం చేసేందుకు వస్తున్న వారిని చూసి విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు సైతం సహాయక చర్యలకు కావలసిన సహకారం అందిస్తున్నారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ మన తెలుగువారి సంస్థ. అమెరికాలో సుమారుగా 15,000 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంస్థ ద్వారా మన పిల్లలకి స్కాలర్షిప్లు, అలాగే మెడికల్ క్యాంపులు, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి విపత్కర పరిస్థితులు అంటే వరదలు లేదా మరేదన్నా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అదే రకంగా ఈరోజు మనకి విజయవాడ, మన మంగళగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వరద ప్రభావం వల్ల ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వాళ్ళని ఆదుకోవడానికి ఈరోజు మేము నిత్యావసరాలన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే ఆహార పదార్థాలు మరియు శానిటేషన్కి సంబంధించిన వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా 200 మంది దీని ద్వారా మేము లబ్ధి చేకూర్చడం జరిగింది. అలాగే ఈ సంస్థ మరింత మందికి సహాయ సహకారాలు అందిస్తుందని ఆప్తా ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఓ పక్క ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఆహారం అందిస్తున్న బాధితులకు సరిపోని పరిస్థితుల్లో అమెరికాలో పేరుగాంచిన అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా సంఘం ఉదారత చాటుకుంది. విదేశాల్లో ఉన్నప్పటికీ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న సమయంలో తమ వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు విజయవాడ వరద బాధితులకు ఆహారం, వాటర్, మెడిసిన్ పంపిణీ చేసింది. గత కొన్ని దశాబ్దాల కాలంలో మునిపెన్నడూ లేని రీతిలో పోటెత్తిన వరదల్లో సర్వం కోల్పోయిన దీనావస్థలో ఉన్న పేదలకు ఆప్తా అండగా ఉంటుందని సందేశమిచ్చారు. వరదల కారణంగా నిరాశ్రయులైన 200 మందికి నిత్యావసర సరుకులు, శానిటేషన్ కిట్లు అందించారు. ఉండవల్లి గ్రామం, కొలకంపాడు ప్రాంతాల్లో ఆప్తా సహాయ సహకారాలు అందించారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో విజయవాడను బుడమేరు ముంచెత్తినట్లే తెలంగాణలోని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో జనావాసాలు మొత్తం నీట మునిగాయి. తెలంగాణ ఖమ్మం జిల్లాలోని గిరిజన వాసులు ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు దేశాన్ని వీడి విదేశాల్లో ఉంటున్నప్పటికీ సొంత రాష్ట్రంలో నష్టం వాటిల్లిన కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆప్తా తమ వంతు సాయంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధిత కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. రెండో ఫేజ్ లో 2 రాష్ట్రాల్లోని 800 వరద బాధిత కుటుంబాలకు ఆహారం, నిత్యావసర సరుకులు, మెడిసిన్ కిట్లు, శానిటేషన్ సామాగ్రి అందించి ఆప్తా తమ ఉదారతను చాటుకుంది. వారు కోలుకునే వరకు అవసరమైన సాయాన్ని వారి శక్తి మేరకు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆప్తా ప్రెసిడెంట్ ముద్రగడ త్రినాథ్, గ్లోబల్ ఆపరేషన్స్ ప్రతినిధి మధు ఉల్లి, మెంబర్షిప్ టీం ప్రతినిధి చవ్వాకల కోటేష్ బాబు వరద బాధితులు ఆప్తా వారి సేవకు ధన్యవాదాలు తెలియజేశారు.